ప్రభుత్వాలు ప్రజల యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు ప్రజల యొక్క సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక రకమైనటువంటి పథకాలు రచించడం అనేటువంటిది ఆనవాయితీ. ఉదాహరణకి ఎప్పుడో 1977 ఆ ప్రాంతంలో భూమి లేని నిరుపేద కూలీలకు ప్రభుత్వం భూమి ఇవ్వాలని, ఇంటింటికి మంచినీటి సరఫరా చేయాలని, అలా ప్రతి ఇంటికి ఒక ఇండివిజువల్ శానిటరీ లెటర్ ఉండాలని, ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వాలని, ఇట్లాంటి అనేక రకాలైనటువంటి పథకాలు సక్సెసివ్ గవర్నమెంట్స్ జనం కోసం తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో ₹2కే కిలో బియ్యం అనేటువంటి పథకం తెచ్చినప్పుడు, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ దానిని కంటిన్యూ చేసింది, ఇంకొంచెం మెరుగు చేసి ₹1కే బియ్యం ఇచ్చింది. కాంగ్రెస్ సమయంలో ఆరోగ్యశ్రీ అని ప్రజల ఆరోగ్యం కోసం ఒక పథకం తీసుకుని వస్తే, ఆ తర్వాత వచ్చిన తెలుగుదేశం దీనిని కంటిన్యూ చేసింది. అంటే గవర్నమెంట్ అనేది ఇన్ కంటిన్యూటీ, ఎప్పటికీ కూడా ఉండేది శాశ్వతమైనటువంటిది ప్రభుత్వం. అయితే ఆ ప్రభుత్వాన్ని నడిపించేటువంటి వ్యక్తులు, పార్టీలు మారొచ్చు. పార్టీలు మారినంత మాత్రాన, వ్యక్తులు మారినంత మాత్రాన ప్రజల సంక్షేమం మారదు, ప్రజలకు ఇవ్వాల్సినటువంటి, రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి అభివృద్ధి మారకూడదు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ఈ పార్టీ ఇప్పుడున్నటువంటి ప్రధానమైనటువంటి తెలుగుదేశం, వైసీపీ, ప్రాంతీయ పార్టీల మధ్య కక్ష, పగ, ప్రతీకారం అనేటువంటివి ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం. పార్టీల మధ్య పగ, ప్రతీకారం పెంచుకుంటే అది మీ పొరపాటు, మీకు సంబంధించింది. దానిలో ప్రజలు ఏం చేయలేదు, ప్రజలకేం సంబంధం లేదు. కానీ మీరు చేసే పనుల వల్ల ప్రజలకు నష్టం, ప్రజలకు జరగాల్సినటువంటి సేవలకు నష్టం జరిగితే ఎవరిది బాధ్యత? ఈరోజు మనకు ఎదురవుతున్నటువంటి సమస్య, ప్రజల నుంచి వస్తున్నటువంటి విన్నతులు ఏమిటంటే, 2019లో గత ప్రభుత్వం ఒక సచివాలయ వ్యవస్థ అనేటువంటి ఒక వ్యవస్థను తీసుకుని వచ్చింది. ఎందుకు అనంటే, అప్పటి వరకు చెప్పులరిగి ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ప్రతి సేవ కోసం, ప్రతి అవసరం కోసం దూర ప్రాంతాలకు వెళ్ళి, ఆఫీసులకు వెళ్ళి తిరిగేటువంటి పరిస్థితిలో ప్రజల గుమ్మం దగ్గరకే, ఇంటి వాకిటకే ప్రభుత్వ పాలన అందించాలి అనేటువంటి ఒక లక్ష్యాన్ని వారు ప్రకటించి ఈ సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చారు. అది ఇంచుమించు ఒక 1504 సచివాలయాలు గ్రామాల్లో, వార్డుల్లో, ఇంచుమించు 1,40,000 మంది ఉద్యోగులతోటి 500కు పైగా సేవలు అందిస్తూ 2019 నుంచి 2024 వరకు ప్రజలకు దగ్గరగా ప్రభుత్వ పాలన వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సచివాలయ వ్యవస్థ మీద తీసికట్టుగా చిన్న చూపు చూడటం, వివక్ష చూపించటం, ఇవ్వాల్సినటువంటి సేవలు ప్రజలకు ఇవ్వకుండా ఈ ఉద్యోగస్తుల్ని మరలించటం, వారికి ఇచ్చినటువంటి జాబ్ చార్ట్ కాకుండా వేరే పనులు అప్పగించటం, ఇలాంటివన్నీ కూడా ఈరోజు వింటున్నాము. ప్రజల నుంచి వినతులు వస్తూ ఉన్నాయి. ఈ సచివాలయ వ్యవస్థ గత ప్రభుత్వం వైసీపీ ఏర్పాటు చేసినంత మాత్రాన అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులందరూ ఆ వైసీపీకి చెందిన వారు అవుతారా? 2014కి ముందు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. మరి అప్పుడు చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్ రిక్రూట్ అయ్యారు. గత 10 సంవత్సరాలు బీజేపీ వచ్చింది. అంటే 14కు ముందు వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ ఐఏఎస్లు, 14 తర్వాత వచ్చిన వాళ్ళందరూ బీజేపీ ఐఏఎస్లు అవుతారా? ఇప్పుడు సచివాలయంలో వచ్చినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీరందరూ ఎలాంటి రాజకీయమైన, అంటే పొలిటికల్ రికమెండేషన్స్ లేకుండా ఒక పారదర్శకమైనటువంటి విధానంలో రిక్రూట్ అయ్యి ప్రతిభ ఆధారంగా మాత్రమే వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరూ. గత ప్రభుత్వంలో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా, నిజాయితీగా జరిగిన కార్యక్రమాలు ఏవైనా ఉన్నాయంటే అందులో ప్రప్రథమైనటువంటిది సచివాలయ వ్యవస్థ నిర్మాణానికి రిక్రూట్ చేసినటువంటి ఉద్యోగస్తులని చెప్పొచ్చు. అలాంటి ప్రతిభ ఆధారంగా వచ్చినటువంటి ఈ ఉద్యోగులు కేవలం ఆ టర్మ్లో వచ్చారు అనేటువంటి ఒక్క సాకుని పెట్టుకుని ఏ విధంగా చిన్న చూపు చూస్తూ ప్రజలకు అందాల్సినటువంటి సేవలను సరిగా అందించకుండా చేయడం అనేటువంటిది ఎవరికి నష్టం జరుగుతుంది అంటే జనానికి నష్టం జరుగుతుంది. అంతేకాదు ప్రభుత్వానికి చాలా నెగిటివ్ ఇంపాక్ట్, ప్రభావం అనేటువంటిది పడుతుంది. ఎందువల్ల అంటే
ఇప్పటి వరకు ఇంటి ముందుకు వచ్చినటువంటి సేవలు అందడం లేదంటే, ఉన్నటువంటి సౌకర్యాలు పొందలేకపోతున్నారంటే ఖచ్చితంగా అది ప్రభుత్వ వైఫల్యంగా ప్రజలు భావించేటువంటి పరిస్థితి ఉండదా? ఒకవేళ మీరు రైట్ అనుకుని మీకు జస్టిఫికేషన్ ఉండి రేషనలైజ్ చేయాలి, లేకపోతే వాళ్ళని ఒక విధానంలో మార్పులు చేయాలి అని మీకేదైనా జస్టిఫికేషన్తో మీరు ఏదైనా ట్రాన్స్పరెంట్గా చేయాలి, అది మీ రైట్ అని భావిస్తే చేసుకోండి. కానీ వారికి ఒక జాబ్ చార్ట్ ఉంది, వారు చేయాల్సినటువంటి విధుల నిర్వహణ ఎలా, ఏ డిపార్ట్మెంట్లు ఎలా చేయాలనేటువంటి దానికి చట్టబద్ధత ఉంది, జీవోలు ఉన్నాయి. దాని ప్రకారంగా వాళ్ళు నడిపించకుండా కేవలం గత ప్రభుత్వంలో వచ్చినటువంటి వ్యవస్థ అని చెప్పి చిన్న చూపు వివక్ష చూడటం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ సరికాదు. అది ప్రజల నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం. ఆ అభిప్రాయంతో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏకీభవిస్తూ ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో వ్యక్తిగతంగా నేను కూడా ఉండి అత్యంత పారదర్శకంగా చేసినటువంటి అనుభవం కూడా ఉన్నటువంటి వ్యక్తిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని నేనేం కోరుతున్నానంటే, ఇటీవల మీరు బదిలీలకు జీవోలు ఇచ్చారు. ఈ బదిలీలకు ఇచ్చినటువంటి జీవోలలో గతంలో ఉన్నటువంటి రూల్స్ గైడ్ లైన్స్ మార్చి ఈరోజు వారందరినీ ఇబ్బంది కలిగించే విధంగా అనేక రకాలైనటువంటి మార్పులు చేసి ట్రాన్స్ఫర్ గైడ్ లైన్స్ ఇచ్చారు. ఎందుకు ఆ అవసరం ఉందా? పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు చిన్న చిన్న ఉద్యోగస్తుల్ని వేధింపులకు గురి చేసి వారిని మానసికంగా హింసించి మనశ్శాంతి లేకుండా చేస్తే వాళ్ళు పని ఎలా చేయగలుగుతారు? ఎవరైనా పనిచేసే వ్యక్తికి మనసు ప్రశాంతంగా ఉంటే అవుట్పుట్ బాగా ఇవ్వగలుగుతారు. పనిచేసే వాతావరణం బాగుంటే ఒక 10 పనులు చేసే వ్యక్తి 20 పనులు చేయగలుగుతాడు. అట్లాంటి ఒక మంచి వాతావరణంలో మనశ్శాంతితో పనిచేసే విధంగా చేయాల్సింది పోయి వారిని చిన్న చూపు చూసి ఈ రకంగా వేధిస్తూ ఆ వ్యవస్థ ఏదైతే ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని అనుకున్న వ్యవస్థ ఏదైతే ఉందో దానిని తప్పుగా చూడటం అనేటువంటిది కేవలం మాకు పగతో ఉన్న పార్టీ కాబట్టి అనుకోవటం కరెక్ట్ కాదు. ఎందుకంటే గవర్నమెంట్ అనేది కంటిన్యూటీ. ఈరోజు మీరున్నారు, రేపు ఇంకొకరు వస్తారు, మొన్న ఇంకొకరు ఉన్నారు. కాబట్టి మనుషులు, వ్యక్తులు, లీడర్స్ అందరూ మారొచ్చు, కానీ ప్రభుత్వం అనేటువంటిది శాశ్వతంగా ఉంటుంది. ప్రజలు అనేటువంటి వాళ్ళు ఎప్పుడు ఉంటారు. ప్రజలకు అందించాల్సిన సేవలైతే తప్పకుండా అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ప్రకారం అందించి తీరాలి. మరి ఈ ట్రాన్స్ఫర్కి ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఒక ట్రాన్స్పరెంట్గా పారదర్శక విధానంలో ఈ ప్రభుత్వం ఇవ్వలేదా అని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ చేస్తుంది. ఎందుకనంటే ఈ మధ్య సర్ప్ అనేటువంటి సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అనే సర్ప్ ఇచ్చిన గైడ్ లైన్స్కు అనుగుణంగా ట్రాన్స్ఫర్స్ జరగలేదని పత్రికలు వచ్చినాయి. వెలుగులో చీకటి బదిలీలని రకరకాల పేపర్లలో ఈ విధంగా రావడం జరిగింది. మరి ఎందుకని ప్రభుత్వం ఈ ట్రాన్స్ఫర్స్ ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా చేయలేకపోతుంది? అది కూడా చేత కావడం లేదా ఈ ప్రభుత్వానికి అని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ చేస్తుంది. ఎందుకనంటే ఇక్కడ అనేక రకాలైనటువంటి శాఖలకు సంబంధించినటువంటి పనులు చేసేవారు ఈ సచివాలయ వ్యవస్థలో ఉన్నారు. ఉదాహరణకి అర్బన్లో వార్డ్ సెక్రటేరియట్స్ ఉన్నాయి. మండలం అనేటువంటిది నేటివ్ మండల్ ప్రాతిపదికగా తీసుకుని ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పారు. ఓకే, బాగానే ఉంది. కానీ అర్బన్లో వారు పనిచేసే మున్సిపాలిటీలో నేటివ్ మండల్ అనేటువంటి క్రైటీరియా అప్లై చేయడానికి ఎలా సాధ్యమవుతుంది? రూరల్కి అది సాధ్యమవుతుంది. హిందూపురంలో పనిచేసే వ్యక్తి అక్కడ నేటివ్ అని మీరు మారిస్తే ఎక్కడికి పోతాడు? అనంతపురం వెళ్తే 100 కిలోమీటర్ల దూరం వెళ్తాడు, చిన్న ఉద్యోగి. ఇచ్చాపురంలో పనిచేసే వ్యక్తిని మీరు శ్రీకాకుళానికి మారిస్తే 130 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుంది. సూలూరుపేటలో పనిచేసే వ్యక్తిని నెల్లూరుకి మారిస్తే 85 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి రూరల్కి అర్బన్కి ఒకే రకమైనటువంటి విధానం ఎలా సరిపోతుంది? ఎలా అప్లై చేయగలుగుతాం? మేము గత 6 ఏళ్లుగా ఏ ఉద్యోగి చేయలేని హార్డ్ వర్క్ను మేము చేసి ప్రజల వద్దకే పాలన అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళి ఏకైక ఉద్యోగులు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం సచివాలయం ఉద్యోగులు మాత్రమే. మా గుండె మీద చేసుకొని చెప్తాం. ఈరోజు గడప గడపకి మా సేవలు అందుతున్నాయంటే ఏ డిపార్ట్మెంట్ చేయలేని సేవలు మా డిపార్ట్మెంట్ చేస్తుంది. కానీ ఏ డిపార్ట్మెంట్ ఉద్యోగులు ఎదుర్కోలేని
విమర్శలు, సమస్యలు, వేధింపులు, కక్ష సాధింపులు కేవలం సచివాలయం ఉద్యోగులు మాత్రమే ఎదుర్కొంటున్నారు. మాకు వచ్చే జీతాలకి, జరిగే ట్రాన్స్ఫర్లకి, సొంత ఏరియాల్లో మేము లేకపోవడానికి మాకు చాలా రకమైన ఉన్న ఇబ్బందులకు మరిన్ని ఇబ్బందులు అదనంగా యాడవడం జరుగుతుంది తప్ప మా సమస్యలు ఎట్టి పరిస్థితుల్లో సాల్వ్ అయినట్టు ఏవీ కనపడడం లేదు. మా క్వాలిఫికేషన్ తగ్గట్టు మా జీతాలు ఉండాలని కోరం. మేము అడుగుతున్న సమస్యలు ఒకటైతే ప్రభుత్వము చేస్తున్నది ఇంకోటి. దీనివల్ల మహిళా ఉద్యోగులే కాదు, మీ అందరు ఉద్యోగులకు కూడా సమస్యలే ఇవన్నీ కూడా. మేము ఆర్థికంగా నష్టపోతాము, మానసికంగా నష్టపోతాము, శారీరకంగా కూడా రోగాల పాలవుతాము. ఇటువంటి పరిస్థితి ఉండడం వల్ల అన్ని డిపార్ట్మెంట్లలో ఎవ్వరికీ లేనటువంటి సొంత మండలాల్లో పనిచేయకూడదు అనేటువంటి రూల్ మాకు మాత్రమే ఎందుకు? మా కింది స్థాయి ఉద్యోగుల పైన మీకు ఎందుకంత చిన్న చూపు? దయచేసి పత్రికాముఖంగా ప్రభుత్వాన్ని మేము అడిగేది ఒక్కటే, మేము ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకం కాదు, ఈ జీవో 5కు కూడా మేము వ్యతిరేకం కాదు. మీరు వేసే ప్రతి ముందడుగుకు మేమే సమిధలవుతున్నాం. స్టార్టింగ్ నుంచి కూడా, గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా మీరు స్టార్ట్ చేయబోయే ప్రతి పథకానికి, ప్రతి విషయానికి, ప్రతి స్కీమ్కి, ప్రతి ప్రోగ్రామ్కి మేము ముందుండి నడిపిస్తున్నాం. ప్రజల్ని ఐక్యం చేస్తున్నాం. ప్రజల్లోకి ప్రభుత్వాన్ని వాళ్ళ ఇంటి ముందుకు తీసుకెళ్తున్నాం. ఇంత కష్టపడుతున్న మా మీద మీకెందుకు సీతకన్ను? మిగతా వాళ్ళకి, టీచర్స్కి, వాళ్ళందరికీ స్కూల్స్ తెరవకముందే ఇచ్చేసినారు కదా ట్రాన్స్ఫర్స్ అని. ఇప్పుడు మా పిల్లల ఎడ్యుకేషన్ పాడవదా? ఇదంతా ఒకవైపు అయితే, కూటమి నాయకుల చుట్టూ తిరుగుతూ వారు బదిలీల కోసం కాళ్ళ వేళ్ల పడుతూ ప్రదక్షిణలు చేసేటువంటి పరిస్థితి, అలాంటి అగత్యం ఈ చిన్న ఉద్యోగులకి మీరు ఎందుకు కల్పించాలి? నేను వింటున్నటువంటిది ఏమిటంటే, 20,000 నుంచి ₹1,00,000 ఈ రికమెండేషన్ లెటర్ కోసం ఇవ్వాల్సి వస్తుంది ఈ చిన్న చిన్న నాయకుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు అని బయట జనం చెప్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి తెస్తారు వీళ్ళు? వాడికి వచ్చేటువంటిది 25,000. ₹1,00,000 ఇచ్చి ఒక రికమెండేషన్ తెచ్చుకుని ఒక ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతాడా? ఆ డబ్బు ఎక్కడి నుంచి తేగలుగుతాడు? ఒకవేళ నిజంగానే మీరు వసూలు చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? రేపు జనం నుంచి వసూలు చేస్తారు. అంటే అవినీతిని పెంచి పోషిస్తున్నారా? అసలు ఈ నాయకుల ప్రమేయం ఏంటి ఈ ట్రాన్స్ఫర్స్లో? మీరు ట్రాన్స్పరెంట్ గైడ్లైన్స్ ఇచ్చుంటే వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు కదా. సీనియారిటీని బట్టో, వాళ్ళ ఏజ్ని బట్టో, వాళ్ళ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బట్టో రకరకాలైనటువంటి ప్రయారిటీస్ ఇచ్చి మీరు ట్రాన్స్పరెంట్గా చేయలేరా? ఇది కూడా చేతగాని ప్రభుత్వమా? ఇది లంచాలు ఇచ్చి బదిలీలు చేయించుకోవాలా? దాన్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నారా? చివరికి అది ఎక్కడికి డ్రిల్ డౌన్ అవుతుంది? అది ఎక్కడికి ట్రికిల్ డౌన్ అవుతుంది? ఆ భారం అంతా ప్రజల మీద పడుతుంది. ఈ అవినీతి అంతా ప్రజలు భరించాల్సి వస్తుంది. అది కూడా చేతగాని ప్రభుత్వమా? ఇది లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ చేస్తుంది గవర్నమెంట్ని. ఏమి మేము డిమాండ్ చేస్తున్నామని అంటే, మీరు చేసే బదిలీలకు ట్రాన్స్పరెంట్గా పారదర్శకమైనటువంటి మార్గదర్శకాలు ఇవ్వండి. ఎవరైనా చూసినా కూడా ఇది సజావుగా జరిగిందనేటువంటి భావన రావాలి. ఎలాంటి లంచం ప్రమేయం లేకుండా బదిలీలు జరగాలి. మనశ్శాంతిగా ఉండే విధంగా వారు కోరుకున్నటువంటి ప్రదేశాలలో మీరు సాధ్యమైనటువంటి స్థానాలు ఇవ్వాలి. ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా ఏ లక్ష్యంతో అయితే ప్రజల గుమ్మం దగ్గరికి పాలన ఇస్తూ సేవలు అందించాలనేటువంటి ఆలోచనతో ఇది తీసుకొని వచ్చారో, ఆ విధంగా మీరు మరింత మెరుగైన సేవలు అందించడానికి ప్రజల కోసం పనిచేయాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ